వెల్కమ్ టు రజనీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మీ సరోజన అంటండి. సొరకాయ కూర ఎట్లా ఉందో మనం చూసేద్దామా ఫ్రెండ్స్. సొరకాయను చక్కగా చెక్కుకొని పై పొట్టంతా తీసేసుకుని కట్ చేసుకుందాం. సొరకాయ చెక్కాను, కడిగాను, చిన్నగా పీలర్ పెట్టుకుని గీక్కుందాం. ఏమంటారు దీన్ని, పీల్స్ లాగా చెక్కుకుందాం. ఈ సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఆల్రెడీ పొట్టు తీసాను, క్లీన్గా కడిగి చిన్న ముక్కలు కోసుకుందాం. చిన్నగా ఈ ముక్కలు కోసుకుందాం చూడండి. ఇప్పుడు దీన్ని కూర చేసుకుందాం. పానెల్లో కాస్త నెయ్యి వేసుకున్నానండి. నేను ఏదన్నా వేసుకోవచ్చు, నేనైతే దీన్ని నెయ్యితో చేస్తున్నాను. ఇది నెయ్యి వేసాను, పాగుతుంది. తయారు చేసుకున్న నెయ్యేనండి. నేను కొంచెం ఆవాలు వేస్తున్నాను. నాకు ఇబ్బంది, ఎందుకంటే మట్టిది కొంచెం స్లోగా వస్తుంది, ఒక్కొక్కసారి మాడిపోద్ది. సో ఆవాలు వేసాను. కొంచెం అటు ఇటు చేస్తేనేమో మాడిపోతాయి, కొంచెం స్లోగా చేస్తేనేమో ఇది తొందరగా ఆగదు. దీంట్లో కాస్త కరివేపాకు వేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి ఎట్లా అయిందో, చక్కగా దగ్గరకు వచ్చింది కదా. నీరు ఇందులో నీరే, సొరకాయలో నీరే వచ్చేస్తుంది. సో మనము పసుపు, ఇది ఉప్పు నేను ముందుకు ఎందుకు వేయలేదంటే ఇంకా నీరు వచ్చేస్తుంది. ఇదిగోండి పసుపు వేస్తున్నాను. ఈ పసుపు కూడా మన ఇంట్లోదే. ఇది సముద్రపు సాల్ట్ అండి. కల్లుప్పే తీసుకొచ్చి నేను మిక్సీ పెట్టాను. మన సుమంత్ దగ్గర నుంచి తీసుకొచ్చింది ఇది. సో ఇది వేసి చక్కగా కలుపుకుందాం. చూడండి మన ఉప్పు వేయగానే చూడండి ఇంకెంత నీరు వచ్చేస్తుందో. అదే మనం ముందేసామనుకో ఇంకా ఇంకా రుచిగా అయిపోతుంది కూర అంతా. చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో, చూడండి నీరు ఎట్లా వస్తుంది. సో ఇంకొక 5-10 నిమిషాలు ఉడకనిద్దాం, నాకు ఇంకా మెత్తగా అయిపోద్ది. సో దీంట్లో కొన్ని పల్లీలు వేయించుకుందాము. సో దీంట్లో ఒక 2 స్పూన్లు పచ్చెనగపప్పు, ఇట్లాగే ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకుందాము. కొంచెం సాయిపప్పు, కొంచెం మెంతులు వేసి వేయిద్దాము. దీంట్లో కాస్త కొబ్బరి, ఈ వేగి మంచి వాసన వస్తున్నాయండి. దీంట్లో కాస్త మనకి సొరకాయ ఎంత తీసుకున్నామో దానికి సరిపడా కారం కొరకు. యాక్చువల్గా నేను ఎక్కువ పచ్చిమిరపకాయల కారంతో చేస్తాను. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా డిఫరెంట్గా చేసుకుంటే ఇంకా మన రెసిపీలు బాగుంటాయి, ఇష్టపడి తింటారు. అందుకని ఈసారి నేను ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఈ లాస్ట్లో కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నా. ఆల్రెడీ మళ్ళీ తర్వాత మనం అన్నీ కలుపుకున్న పౌడర్ వేస్తాను. సో ఇవన్నీ వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఇది మిక్సీ జార్లో వేసుకున్నామండి. దీన్ని బ్లెండ్ చేసుకుందాం. ఎప్పట్లాగానే కాస్త వెల్లుల్లి వేసి ఒకసారి తిప్పేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ కూర ఎట్లా వచ్చిందో. సో చూడండి దీంట్లో ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం ఈ పౌడర్ని వేసేద్దాం.
సో అట్లాగే కొంచెం లాస్ట్లో కాస్త ధనియాలు జీలకర్ర గరం మసాలా లాగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి, అది వేస్తున్నాను 1 స్పూన్. అవి నేను వేయలేదు ఇందులో. ఓకే, శుభ్రంగా కలుపుకుందాం. సొరకాయ కూర రెడీ. మీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని వయసుల వారికి ఈజీగా జీర్ణమయ్యే సొరకాయ. అందుబాటులో ఉన్నప్పుడల్లా తినొచ్చు. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ కూర వేసుకుని కాస్త వడియాలు, ఆమ్లెట్ లేక అప్పడాలో వేయించుకుని పక్కన సైడ్ డిష్ లాగా పెట్టుకుని తింటే మస్తుగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ వదిలిపెట్టరు.